యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో, యూసీ శాన్ డియాగో లోని టాటా హాల్లో నవంబర్ 2018లో ప్రారంభించబడింది. ఇది సహజమైన మరియు భౌతికమైన వాటి కోసం ఇన్స్టాలేషన్లను కలిగి ఉంది మరియు ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీకి నిలయం. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ అనేది యూసీ శాన్ డియాగో మరియు భారతదేశంలోని అన్వేషణ కార్యకలాపాల మధ్య అన్వేషణను సమన్వయం చేసే ఒక ద్విజాతీయ సంస్థ కావచ్చు. ఇది వెక్టర్ బోర్న్ పరిస్థితులను ఎదుర్కోవడంలో సామాజిక మరియు నిర్మాణ అభివృద్ధికి సహాయపడుతుంది. టాటా ట్రస్ట్ల నుండి ఉదారంగా $70 మిలియన్ల బహుమతికి గుర్తింపుగా టాటా హాల్ పేరు పెట్టబడింది. టాటా గ్రూప్ యొక్క మానవతా చాప్టర్ అయిన టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ $28 మిలియన్ల టాటా స్కాలర్షిప్ ఫండ్ను అందించింది. ఇది భారతదేశం నుండి అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్లకు ఆర్థిక సహాయం చేయడానికి కార్నెల్ విశ్వవిద్యాలయాన్ని అనుమతిస్తుంది. ఎడ్యుకేషన్ ఫండ్ ఏ సమయంలోనైనా దాదాపు 20 మంది పండితులకు మద్దతు ఇస్తుంది మరియు వాస్తవికంగా స్టైలిష్ భారతీయ పండితులు వారి ఆర్థిక పరిస్థితులలో ఎలాగైనా కార్నెల్కు ప్రాప్యత కలిగి ఉండేలా చేస్తుంది. 2010లో టాటా గ్రూప్ కంపెనీలు మరియు టాటా స్వచ్ఛంద సంస్థలు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ HBS లో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ నిర్మాణం కోసం $50 మిలియన్లను అందజేశాయి. టాటా సన్స్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ రతన్ టాటా AM75 పేరు మీదుగా ఈ పరిపాలనా కేంద్రానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. మొత్తం నిర్మాణ వ్యయం $100 మిలియన్లుగా అంచనా వేయబడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కాగ్నిటివ్ సిస్టమ్స్ మరియు ఇండిపెండెంట్ వెహికల్స్ పై ఇన్స్టాలేషన్ కోసం కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ CMU కి పాట్ ద్వారా అత్యంత ముఖ్యమైన విరాళాన్ని అందించింది. ఈ గ్రాండ్ స్క్వేర్ కోసం TCS $35 మిలియన్లను అందజేసింది. TCS హాల్ అని పిలువబడే దిగువ నిర్మాణం 2014లో టాటా గ్రూప్ బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని అందజేసింది మరియు పరిమిత ఖజానాతో ప్రజలు మరియు కమ్యూనిటీల అవసరాలకు సరిపోయే డిజైన్ మరియు ఇంజనీరింగ్ సూత్రాలను అభివృద్ధి చేయడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ TCTD ని ఏర్పాటు చేసింది. వారు సంస్థకు $950 మిలియన్లు అందించారు. ఇది దాని చరిత్రలో ఇప్పటివరకు చేసిన అతి ముఖ్యమైన టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MET లో MET టాటా సెంటర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్టైల్ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో అసలైన ప్రత్యేకతతో వనరుల నియంత్రిత కమ్యూనిటీల సవాళ్లను ఎదుర్కొనే బాధ్యతతో టాటా విద్య, మాదకద్రవ్యాలు మరియు మతపరమైన అభివృద్ధికి మరియు భారతదేశంలోని ఒక ప్రథమ పరోపకారి అధ్యయనానికి మద్దతుదారుగా ఉండవచ్చు. టాటా సవాలు ప్రాంతాలకు అధునాతన నీటిని సరఫరా చేయడానికి, కెపాసిటివ్ డియోనైజేషన్ను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ రియర్మోస్ట్ సౌత్ వేల్స్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్కు మద్దతు ఇచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో, యూసీ శాన్ డియాగో లోని టాటా హాల్లో నవంబర్ 2018లో ప్రారంభించబడింది. ఇది సహజమైన మరియు భౌతికమైన వాటి కోసం ఇన్స్టాలేషన్లను కలిగి ఉంది మరియు ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీకి నిలయం. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ అనేది యూసీ శాన్ డియాగో మరియు భారతదేశంలోని అన్వేషణ కార్యకలాపాల మధ్య అన్వేషణను సమన్వయం చేసే ఒక ద్విజాతీయ సంస్థ కావచ్చు. ఇది వెక్టర్ బోర్న్ పరిస్థితులను ఎదుర్కోవడంలో సామాజిక మరియు నిర్మాణ అభివృద్ధికి సహాయపడుతుంది. టాటా ట్రస్ట్ల నుండి ఉదారంగా $70 మిలియన్ల బహుమతికి గుర్తింపుగా టాటా హాల్ పేరు పెట్టబడింది. టాటా గ్రూప్ యొక్క మానవతా చాప్టర్ అయిన టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ $28 మిలియన్ల టాటా స్కాలర్షిప్ ఫండ్ను అందించింది. ఇది భారతదేశం నుండి అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్లకు ఆర్థిక సహాయం చేయడానికి కార్నెల్ విశ్వవిద్యాలయాన్ని అనుమతిస్తుంది. ఎడ్యుకేషన్ ఫండ్ ఏ సమయంలోనైనా దాదాపు 20 మంది పండితులకు మద్దతు ఇస్తుంది మరియు వాస్తవికంగా స్టైలిష్ భారతీయ పండితులు వారి ఆర్థిక పరిస్థితులలో ఎలాగైనా కార్నెల్కు ప్రాప్యత కలిగి ఉండేలా చేస్తుంది. 2010లో టాటా గ్రూప్ కంపెనీలు మరియు టాటా స్వచ్ఛంద సంస్థలు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ HBS లో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ నిర్మాణం కోసం $50 మిలియన్లను అందజేశాయి. టాటా సన్స్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ రతన్ టాటా AM75 పేరు మీదుగా ఈ పరిపాలనా కేంద్రానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. మొత్తం నిర్మాణ వ్యయం $100 మిలియన్లుగా అంచనా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కాగ్నిటివ్ సిస్టమ్స్ మరియు ఇండిపెండెంట్ వెహికల్స్ పై ఇన్స్టాలేషన్ కోసం కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ CMU కి పాట్ ద్వారా అత్యంత ముఖ్యమైన విరాళాన్ని అందించింది.
ఈ గ్రాండ్ స్క్వేర్ కోసం టీసీఎస్ $35 మిలియన్లను అందజేసింది. టీసీఎస్ హాల్ అని పిలువబడే దిగువ నిర్మాణం 2014లో టాటా గ్రూప్ బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని అందజేసింది మరియు పరిమిత ఖజానాతో ప్రజలు మరియు కమ్యూనిటీల అవసరాలకు సరిపోయే డిజైన్ మరియు ఇంజనీరింగ్ సూత్రాలను అభివృద్ధి చేయడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ (TCTD) ని ఏర్పాటు చేసింది. వారు సంస్థకు $950 మిలియన్లు అందించారు. ఇది దాని చరిత్రలో ఇప్పటివరకు చేసిన అతి ముఖ్యమైన విరాళం. టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మెట్) లో మెట్ టాటా సెంటర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్టైల్ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో అసలైన ప్రత్యేకతతో వనరుల నియంత్రిత కమ్యూనిటీల సవాళ్లను ఎదుర్కొనే బాధ్యతతో. ఆయన టాటా సన్స్కు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. అతను టాటా గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో 66 వాటాతో ప్రధాన 2 టాటా ట్రస్ట్లు సర్ దొరాబ్జీ టాటా మరియు అలైడ్ ట్రస్ట్లు మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్ మరియు వారి సమాఖ్య ట్రస్ట్లకు అధిపతిగా కొనసాగుతున్నాడు. అతను భారతదేశం మరియు విదేశాలలో అసోసియేషన్లలో రంగురంగుల హోదాలలో పనిచేశాడు. అతను వాణిజ్యం మరియు పరిశ్రమలపై ప్రధానమంత్రి మండలి మరియు జాతీయ తయారీ పోటీతత్వ మండలి సభ్యుడు. అతను ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ యొక్క జ్యూరీ ప్యానెల్లో ఉన్నాడు. ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్మేచర్ బహుమతుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అతను ఆల్కో ఐఎన్సి, మొండిలస్ ఇంటర్నేషనల్ మరియు ఈస్ట్ వెస్ట్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ బోర్డులలో డైరెక్టర్. అతను యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ బోర్డ్ ఆఫ్ డీన్స్ కౌన్సిల్స్, ఎక్స్ ప్రైజ్ మరియు కార్నెల్ యూనివర్సిటీ యొక్క ట్రస్టీల బోర్డు సభ్యుడు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2008లో రాష్ట్రపతి భవన్లో రతన్ టాటాకు పద్మవిభూషణ్ అందించారు. రతన్ టాటా 2000లో పద్మభూషణ్ మరియు 2008లో పద్మవిభూషణ్లో ప్రవేశించారు. ఇది భారత ప్రభుత్వం అందించే 3వ మరియు ప్రత్యామ్నాయ అత్యున్నతమైన కిరాయి గౌరవాలు. 2021లో అతను అస్సాంలో క్యాన్సర్ సంరక్షణను పొదిగించడంలో అసాధారణమైన విరాళం అందించినందుకు అస్సాం వైభవ్ యొక్క అత్యున్నత మెర్సనరీ అవార్డులో ప్రవేశించాడు. టాటా దానిని విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది మరియు దాని వ్యాపారాలను ప్రపంచీకరణ చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. 2000లో ఈ బృందం లండన్లోని టెట్లీ టీని $4.313 మిలియన్లకు కొనుగోలు చేసింది మరియు 2004లో దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ యొక్క ట్రక్కుల తయారీ కార్యకలాపాలను $102 మిలియన్లకు కొనుగోలు చేసింది. 2007లో టాటా స్టీల్ దిగ్గజం ఆంగ్లో-డచ్ స్వోర్డ్ తయారీదారు కోరస్ గ్రూప్ను $11.3 బిలియన్లకు కొనుగోలు చేయడం ద్వారా భారతీయ కంపెనీ ద్వారా అతిపెద్ద వాణిజ్య ప్రియంషన్ను పూర్తి చేసింది. తదనంతర కాలంలో కంపెనీ ఆటోమోటివ్ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా శీర్షికలను రూపొందించింది. జనవరి 10, 2008న టాటా మోటార్స్ అధికారికంగా నానో బిట్సీ హిండర్ మెషిన్ కవరాకారపు వాహనాన్ని విడుదల చేసింది. ఇది చివరికి ప్రాథమిక ధరతో ముగిసింది. ఆప్షన్లు, సుంకం మరియు రవాణా సరుకులను నిషేధించడం. నిజానికి $2, 3 మీటర్లు, 10 బేస్లు పొడవు మరియు 1.5 మీటర్లు, 5 బేస్లు కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువగా ప్రచారం చేయబడిన పీపుల్స్ ఆటో 5 పెద్దల వరకు కూర్చోగలదు మరియు టాటా మాటలలో సురక్షితమైనది, సరసమైనది
భారతదేశం మరియు విదేశాలలో మిలియన్ల మంది మధ్య మరియు తక్కువదాయ వినియోగదారుల కోసం ప్రతి వర్షపాతం రవాణా రూపం. మొదటి నానో జూలై 2009లో భారతదేశంలో రోడ్డెక్కింది. టాటా మోటార్స్ 2008లో ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి ఎలైట్ బ్రిటిష్ బ్రాండ్ యొక్క జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేసింది. 4 సార్లు తర్వాత రతన్ టాటా పదవీ విరమణ పొందారు మరియు సైరస్ మిస్త్రీ ఆయన స్థానంలో నిలిచారు. అక్టోబర్ 2016లో మిస్త్రీని అకస్మాత్తుగా ప్రెసిడెంట్గా తొలగించారు. వ్యాపార వ్యూహానికి సంబంధించి టాటా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మరియు రతన్ తాత్కాలిక ప్రాతిపదికన తిరిగి ఆ పదవికి వచ్చారు. 2017 జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ను ఆ స్థానానికి నియమించడంతో రతన్ యొక్క ప్రత్యామ్నాయ పదవీకాలం భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ పాత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, గత 100 ఏళ్లలో పరిశ్రమ ఛాంబర్ దేశ స్వాతంత్ర్య పోరాటంతో సహా భారతదేశ అభివృద్ధి యొక్క హెచ్చు తగ్గులను చూసింది. భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించింది అని రతన్ టాటాకు అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డును అందించిన తర్వాత మోడీ అన్నారు. ఇది దేశ పురోగతిలో వ్యాపార సమూహం యొక్క సహకారాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా మాట్లాడుతూ, మహమ్మారి క్లిష్ట సమయంలో దేశాన్ని ముందు నుండి నడిపించినందుకు మోడీకి ధన్యవాదాలు మరియు అతని బలమైన నాయకత్వం యొక్క ప్రయోజనాలను పరిశ్రమ ఇప్పుడు ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నాను. అవును, అసంతృప్తితో కూడిన కాలాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. కానీ మీరు లాక్డౌన్ చేయాలనుకుంటున్నారు లేదా ఏ దస్తావేజును కలిగి ఉండరు. మీరు లాక్డౌన్ను కొనుగోలు చేశారు. మీరు శక్తి మరియు లైట్లను ఆపివేయడాన్ని నైపుణ్యంగా దేశానికి చూపించారు. జిఫీ, మీరు అలా చేశారు. ఇది కాస్మెటిక్ కాదు, ఇది ప్రదర్శన కాదు, ఇది దేశాన్ని ఏకతాటిపైకి తెస్తుంది. మేము లేచి, మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నామో అది చేయడానికి మా ప్రయత్నాలను మార్షల్ చేస్తాము. ఇది ఇప్పుడు పరిశ్రమగా మా పని. దీనిని అనుసరించడం, ఈ నాయకత్వం యొక్క ప్రయోజనాలను సూచించడం మేము చేస్తామనే నమ్మకం నాకు ఉంది అని టాటా చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని నడిపించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన టాటా, మనమందరం కలిసి నిలబడి మీరు చెప్పినది, మీరు ఏమి చేశారు మరియు మీరు చూపించిన వాటిని అనుసరిస్తే మేము కలిగి ఉంటాము. గ్రహం మనల్ని తనిఖీ చేసి, ఈ ప్రధానమంత్రి అది జరగవచ్చని చెప్పారు మరియు అతను దానిని చేశాడు అని చెప్పే పరిస్థితి. టాటా నానో సింగూర్ వివాదం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని సింగూర్లో ప్రతిపాదిత టాటా మోటార్స్ ఆటో ఫ్యాక్టరీని భూసేకరణ చేయడం ద్వారా ఉత్పన్నమైన సమస్య. ఈ కర్మాగారం కాంపాక్ట్ టాటా నానోను నిర్మించడానికి ఇష్టపడదు. టాటా మోటార్స్ సింగూర్లో $2,500 ఖరీదు అంచనా వేయబడిన టాటా నానో కారును తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీని నిర్మించడం ప్రారంభించింది. చిన్న కారు 2008 నాటికి కర్మాగారం నుండి బయటకు రావాలని నిర్ణయించబడింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 997 ఎకరాల 4.03 కిమీ 2 వ్యవసాయ భూమిని చట్టపరమైన హక్కుగా స్వాధీనం చేసుకునేందుకు 1894 భూసేకరణ చట్టం నియమాన్ని ఉదహరించడం ద్వారా వివాదాన్ని సృష్టించింది. దానిపై టాటా మోటార్స్ తన ఫ్యాక్టరీని నిర్మించిందని ఆరోపించింది. ఈ నియమం ప్రజల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉద్దేశించబడింది. అందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టాటాను తన రాష్ట్రంలో సృష్టించాలని కోరుకుంది. సింగూరు వ్యతిరేకించిన ప్రాజెక్టును ప్రభుత్వం ఆఫర్ చేసిన 6 సైట్లలో కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇష్టపడని రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ నుండి రాజకీయ మద్దతు లభించింది. బెనర్జీ యొక్క సేవ్ ఫార్మ్ ల్యాండ్ ఉద్యమానికి మేధా పాట్కర్, అనురాధ తల్వార్ మరియు అరుంధతి రాయ్ వంటి పర్యావరణ కార్యకర్తలు మద్దతు ఇచ్చారు. రైతుల నిర్వాసితులకు వ్యతిరేకంగా బెనర్జీ చేసిన ఉద్యమానికి కోల్కతాకు చెందిన అపర్ణా సేన్, కౌశిక్ సేన్, షోనాలి మిత్ర మరియు శుభప్రసన్న వంటి అనేక మంది మేధావులు కూడా మద్దతు ఇచ్చారు. బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్తో వామపక్ష కార్యకర్తలు కూడా వేదికను పంచుకున్నారు. టాటాలు చివరకు అక్టోబర్ 3, 2008న సింగూరు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఉపసంహరణ నిర్ణయానికి బెనర్జీ మరియు ఆమె మద్దతుదారుల ఆందోళన కారణమని రతన్ టాటా ఆరోపించారు. 7 అక్టోబరు 2008న టాటాలు గుజరాత్లోని సనంద్లో టాటా నానో ప్లాంట్ను సరిచేస్తున్నట్లు ప్రకటించారు. రతన్ టాటా టాటా గ్రూప్ను స్థాపించిన జామ్సెడ్జీ టాటా మునిమనవడు.
అతను కేవలం 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు 1948లో విడిపోయారు. అతని అమ్మమ్మ నవాజ్బాయి టాటా వద్ద పెరిగారు. రతన్ టాటా అవివాహితుడు. అతను 4 సార్లు పెళ్లి అంచున వచ్చారని అంగీకరించాడు. కానీ వివిధ కారణాల వల్ల అది చేయలేకపోయింది. టాటా వారసుడు 1959లో ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ను అభ్యసించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. తరువాత 1975లో అతను హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి మేనేజ్మెంట్ కోర్సును అభ్యసించాడు. రతన్ టాటా యొక్క మొదటి ఉద్యోగం టాటా స్టీల్లో 1961 సంవత్సరంలో ప్రారంభించబడింది. అతని మొదటి బాధ్యత ఫర్నేస్ మరియు పార సున్నపురాయిని నిర్వహించడం. ఐబిఎం నుండి ఉద్యోగ అవకాశాన్ని రతన్ టాటా తిరస్కరించారు. బదులుగా అతను టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో ప్రారంభించి తన కుటుంబ వ్యాపారంలో చేరాడు. రతన్ టాటా తన కంపెనీకి టాటా మోటార్స్తో ల్యాండ్ రోవర్ జాగ్వార్, టాటా టీతో టెట్లీ మరియు టాటా స్టీల్తో కోరస్తో సహా కొన్ని చారిత్రక విలీనాలను సాధించారు. ఈ విలీనాలన్నీ టాటా గ్రూప్ యొక్క అసాధారణ వృద్ధిలో పెద్ద పాత్ర పోషించాయి. 2009లో అతను టాటా నానో కారును ఊహించాడు. ఇది భారతదేశంలో రూ.1,00,000 విలువైన అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న కారు. అతను తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. టాటా గ్రూప్ అతని నాయకత్వంలో భారతదేశం నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సహాయం చేయడానికి కార్నెల్ విశ్వవిద్యాలయానికి $28 మిలియన్ల స్కాలర్షిప్ నిధిని అందజేసింది. రతన్ టాటాకు విమాన ప్రయాణం అంటే చాలా ఇష్టం. అతను నైపుణ్యం కలిగిన పైలట్. 2007లో F-16 ఫాల్కన్ పైలట్ చేసిన ప్రాథమిక భారతీయుడు రతన్ టాటా. పారిశ్రామికవేత్త కార్ల పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకున్నారు. అతను ఫెరారీ కాలిఫోర్నియా, కాడిలాక్ ఎక్సెలార్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, క్రిస్లర్ సెబ్రింగ్, హోండా సివిక్, మెర్సిడెస్ బెంజ్ క్లాస్, మసెరటి క్వాట్రోపోర్టే, మెర్సిడెస్ బెంజ్ 500 SL, జాగ్వార్ F-టైప్, జాగ్వార్ CF-TR మరియు అనేక కార్లను కలిగి ఉన్నాడని చెప్పబడింది. మరిన్ని కార్లు. జంషెడ్జీ టాటా కాలం నుండి బాంబే హౌస్, టాటా సన్స్ ప్రధాన కార్యాలయం వర్షాల సమయంలో వీధి కుక్కలను లోపలికి అనుమతించే సంప్రదాయాన్ని కలిగి ఉంది. దాని ఇటీవలి పునర్నిర్మాణం తర్వాత బాంబే హౌస్ ఇప్పుడు వీధి కుక్కల కోసం ఒక కెన్నెల్ను కలిగి ఉంది. ఈ కెన్నెల్లో బొమ్మలు, ఆట స్థలం, నీరు మరియు ఆహారం ఉన్నాయి. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రతన్ టాటాకు ఈ కుక్కల పట్ల విపరీతమైన ప్రేమ ఉంది. అతనికి టిటో మరియు మాగ్జిమస్ అనే 2 పెంపుడు. మీకు మరిన్ని ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే మన MSR వాయిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థాంక్స్.